మరి విషవృక్షం ప్రభావం ఉందంటున్నారు. చదివినప్పుడు ప్రభావం అంటే ఇది ఆలోచించాల్సింది. ఆవిడ అందులో రాసిన ఒక పాయింట్ ఇప్పటికీ నాకు మనసులో తడుతూ ఉంటుంది. అరుంధతీదేవి 12 ఏళ్ళు కరువు కాటకాలు వస్తే అరుంధతి తన తపశ్శక్తితో దేవతలకి ఋషులకి ఆహారం పండించింది, కూరగాయలు సృష్టించింది అని. ఆవిడ లాజిక్ ఎలా ఉందంటే, ఈ తపస్సు శక్తి సృష్టించడం దీన్ని మనం కాదనద్దు, ఈ పని దేవతలు ఋషుల కోసమే ఎందుకు చేయాలి, పేద వర్గాల కోసం ఎందుకు చేయలేదు అంది ఆవిడ. మీరు కాదంటారా? నాకు అప్పుడు ఆ లాజిక్ నిజమే కదా, అరుంధతీ దేవి సామాన్య ప్రజల కోసం ఎందుకు చేయాలా, దేవతలు ఋషులు అని మాట్లాడడం ఏమిటి? అయితే దానికి సమాధానం నాకు తర్వాత పురాణాలన్నీ చదువుతుంటే దొరికింది. అప్పుడు ఋషులు ఎవరు ధనవంతులు కాదండి, పేదలు ఎవరంటే అక్కడ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఋషులేనే. ఆ విషయం నాకు అప్పటికి తెలియదు. ఋషి ఒక వర్గం, అదేదో దోపిడీ వర్గం అన్నట్టుగా రాస్తుంది ఆవిడ. అది తప్పది. కమ్యూనిజంలో గొప్ప లక్షణం ఏమిటంటే చాలా విషయాలను ఆర్థిక దృష్టితో చూడగలగడం కమ్యూనిజంలో గొప్ప విషయం. కమ్యూనిజంలో లోపం ఏమిటంటే అన్నిటినీ అదే దృష్టితో చూడడం. మరి మీరు ఈ డైలమాలోంచి బయటికి మళ్ళీ రావడానికండి సత్యార్థ ప్రకాశం, తర్వాత కమ్యూనిస్టు పుస్తకాలు, శ్రీశ్రీ సాహిత్యం, ఇవి ఎలాగైతే నన్ను కొంచెం అటువైపు ఆలోచింపజేసాయో, అదే సందర్భంలో ఇంకా ఆలోచనల నుంచి పూర్తిగా బయటపడినప్పుడు కాస్త ఉన్నప్పుడు 89లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు బయటపడ్డాం. అప్పుడు మీకు పెళ్ళి అయిపోయి? అయ్యో, నాకు 82లో పెళ్ళింది. అందుకని అప్పటికి 89లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. ఈ అభిమానం అయితే, ఆ హేతుబద్ధ దృక్పథం మీద ఉండే అభిమానం అయితే, కవిత్వం ముఖ్యంగా శ్రీశ్రీ విషయంలో కవిత్వం దాసోహం. అంత లోతైన భావన, ఆ అభివ్యక్తి అంటాం, ఆ అభివ్యక్తి మరొకటికి సాధ్యం కాదు. పదాలు వింటే అర్థం కాకపోయినా కూడా మనకి ఇప్పటికి మీరు ఏ రోజు దినపత్రికైనా చూడండి, ఏ ప్రధాన పత్రిక ఏదైనా సరే, శ్రీశ్రీ కవిత ఒకటైనా ఉటంకించకుండా వార్త రాయలేదు. అంత ప్రభావం మీరు కాదని ఎలా అంటారు మీరు? అందుకే నేను ఇంట్లో పిలుచుకోవాలి. ఇంట్లో చాలా వైవిధ్యంగా ఉండే పేరు అది శ్రీశ్రీ. ఎంత బాగుంది. నేను శ్రీనివాసరావు అని పెట్టలా, శ్రీనివాసరావు పెట్టడం, సీనుగా అని పిలవడం అది అనవసరం, శ్రీశ్రీ అని పెట్టాను. అలాగే రెండో అబ్బాయికి నిజానికి శ్రీశ్రీ పట్ల నాకు ఉండేటువంటి అభిమానం, ఆయన ప్రభావం నా మీద ఉన్నందుకు గురజాడ ప్రభావం అంత లేదు, కానీ అభిమానం ఉంది. అభిమానం ఉంది అదే వర్గంలో, అదే పద్ధతిలో, ఆలోచన విధానం నిష్పక్షపాతంగా రాశాడు ఆయన. ఉన్నది ఉంటే రాశాడు, తప్పే ఉంది, దానికి ఎందుకు ఒప్పుకోవాలి కదా. కన్యకండి ఎంత గొప్ప విషయం అండి అది. ఆ వయసులో పెళ్ళిళ్ళు ఏమిటి, ముసలాడికి పెళ్లి చేయడం ఏమిటి, దాన్ని వ్యతిరేకిస్తే తప్పే ఉంది. ఇప్పుడు మన పూర్వాచారంగా దాన్ని సమర్థించడం అదో మూర్ఖత్వం. సమాజాన్ని అంతటినీ ఎంత సాహసం ఉండాలి అలా రాయడానికి. ఓ వీరేశలింగం గారు, ఓ గురజాడ, వాళ్ళు చేసిన సాహసాలు సామాన్యమా? నాకు మొదటి నుంచి పోరాటం మీద కాంక్ష కాదు, ధర్మం కోసం పోరాడు, దెబ్బలాడమా లేదు. మీరు చాలా ధైర్యంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మీరు ట్యాంక్ బండి మీద చేసిన ప్రదర్శన నాకు చాలా బాగా గుర్తుంది. మీరు చాలా ధైర్యంగా రాష్ట్రాల విభజన గురించి కాదు, విగ్రహాలను తీయకూడదని మీరు చాలా గట్టిగా మాట్లాడారు. ఒక్క విషయమే, రాష్ట్రం విభజన కావడం వల్ల తెలంగాణకి మేలు జరిగిందనే విషయం ఇప్పుడు రుజువైందమ్మా. ఎలా కాదంటారు మీరు దాన్ని? అవును అవును. దానికి నేనేదో గోదావరి జిల్లాలో వాడిని కాబట్టి నేను సమర్థించకూడదు, అదో మూర్ఖత్వం. నాకు మీరు ఎన్ని బిరుదులు పెట్టండి, ఎన్ని ముద్రలేయండి, ధర్మం ఏదో దాన్నే చెబుతా. మీకు అనిపించిందే ధర్మం అంటే మరి నాకున్న ఆలోచన విధానంలో నాకు అనిపించింది ధర్మం, నేను అంతకంటే ఏం చేయాలి? అయితే నా ఆలోచన మీరు మార్చండి, నేను చర్చకి సిద్ధం. అదే తెలంగాణ భాష గ్రాంథిక భాషకి మూలంగా ఉంది, బాగా దగ్గరగా ఉంది, ఇప్పటికీ దెబ్బతినలేదు. పోతన గారి భాష గ్రాంథిక భాషకి మూలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంతంలోనే మారిపోయిందని నేను చెబితే ఆంధ్ర వాళ్ళ కోపాలు వస్తున్నారు అనివ్వండి, నేను చెప్పింది నిజం. మీరు నమ్మే సిద్ధాంతాన్ని చెప్పడానికి మీరు అసలు భయపడండి దానికి. అది ఈ మార్పు అలా సత్యార్థ ప్రకాశం క్రమంగా అలా కమ్యూనిజం అలా వెళ్ళినట్టే వెళ్ళానంటే ఆ పుస్తకాలు చదువుతున్నాను. ఉత్తరాలు రంగనాయకమ్మ గారితో అనుమానం ఉంటే క్యాపిటల్ బాగా రాసిందండి. అసలు ఆ సిద్ధాంతం ఏదో జటిలం మనకు తెలియదు తెలిసేలా చేసింది ఆవిడ. నాకు నచ్చింది కూడా. నిజంగా పేదవాడి గురించి ఆలోచించాలి కదండి. ఇప్పటికి ఏం జరుగుతుంది మీరు గమనించండి. విద్యారంగంలో 2-3 వైద్య రంగంలో 3-4 ఏం జరుగుతున్న దోపిడీ కాదండి. ఇవాళ మీ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టగలిగిన స్థితిలో మీరు ఉన్నారా? మరి నిజానికి భౌతికంగా ఆలోచిస్తే ఓ సామ్యవాద వ్యవస్థ మనకు అవసరం కాదండి. అది ఆ మాట అనడం తప్ప అండి. నేను హిందువుని బ్రాహ్మణుని అయినంత మాత్రం సామ్యవాదం మాట్లాడకూడదంటే నేను మాట్లాడతా, అది ధర్మం. భౌతికమైన భేదాలు పోవాలంటే ఇప్పటికీ మీకు సామ్యవాద సిద్ధాంతాలు అవసరమే. రెండింటినీ సమన్వయపరిచే ఒక సమన్వయపరిచేది మన ఉపనిషత్ ధర్మం అండి. సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే. అసలు హిందూ ధర్మం అంటే వివేకానందుడు ఒక్క మాట చెప్పాడు, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్పిరిచువల్ కమ్యూనిజం అన్నాడు ఆయన. ఆధ్యాత్మిక సామ్యవాదం. మనస్సులో ఆధ్యాత్మిక సామ్యవాదం అంటే చెప్తున్నా, భగవద్గీతలో ఉంది దానికి ప్రమాణం.
చాలా ఉన్నాయి భగవద్గీత. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేవ స్వపాకేచ పండిత సమదర్శినక 5వ అధ్యాయంలో ఉంటుందండి అది. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గోవునందు, ఏనుగునందు, కుక్క యందు, కుక్క మాంసం తిని వ్యక్తి యందు కూడా సమానమైన దృష్టి కలిగిన వాడే పండితుడు. ఈ భావం మీకు సడన్ గా ఏదైనా ఒక సంఘటన ద్వారా స్ఫురించిందా, లేకపోతే గ్రాడ్యువల్ గా మీరు నాకు వివేకానంద పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. ఇదే సరిగ్గా నన్ను మార్చింది వాడి. ఆ మార్గంలో ఇదేదో బాగున్నట్టుంది. అది కూడా నన్ను నేను నిగ్రహించుకుని ఏం చేశానంటే, అప్పుడు ఇంకా అవధానాలు మొదలు పెట్టలేదు రాయడం, రేడియోకి పద్యాలు రాసేవాడు. అందులో కూడా చిత్రంగా దేవుణ్ణి వర్ణిస్తూ పద్యం అడిగితే రాసేవాడు కాదు. అలాగని మనం వ్యతిరేకించాల్సిన పని కూడా ఏందో వదిలేద్దాం. ఇంకా బోల్డ్ ఉన్న విషయాలు, ప్రకృతి బోల్డ్ పాటలు రాసేవాడిని. 40 పాటలు రాశాను నేను. పల్లవి అనే పేరు మీద పాటల పుస్తకం వచ్చేయింది అది, రాశాను. అది మళ్ళీ 87 తర్వాత నేను ఖానాపురం, వరంగల్ జిల్లా, అసలు ఆ ప్రాంతం కూడా కొంచెం కమ్యూనిజం ప్రభావం బాగా ఉండే ప్రాంతం. ఓంకార్ నియోజకవర్గం, సిపిఎం ఓంకార్ నియోజకవర్గం. అక్కడ ఎక్కువ అవే సభలు జరుగుతాయి, అవే పాటలు, అవే డప్పులు, అవే మోతలు, అలాగే ఉంటారు. అక్కడి నుంచి బయటపడి నేను మళ్ళీ గుంటూరు వెంకటేశ్వర బాలకుటీరని విజ్ఞాన కళాశాలను పనిచేసినప్పుడు అక్కడ మళ్ళీ పండితులు, దేవాలయాలు, వాతావరణాలు, అవధానాలు, పద్యాలు ఇవన్నీ వస్తున్నాయి. ఒక వాతావరణం మారడం ఒకటి. భగవంతుడు సరిగ్గా ప్రణాళిక వేసి మనిషిని ఎలా తీసుకెళ్లాలన్నా తీసుకెడతాడు. నా జీవితమే నాకు అది నిరూపణ చేసింది. వీడికి మంచి వాక్శక్తి ఉంది, వీడి ద్వారా లోకం బాగుండాలంటే వీడికి భక్తి ఏర్పడాలి, వీడి మార్గంలో ఉంటే కుదరదు. అందుకని అక్కడ నాకు ఏవో మన వల్ల రాని, దేని వల్ల రాని మనమే చేసాం, ఇది మన వల్ల మనకే కష్టాలు వచ్చాయి, ఇంకోళ్ళు ఎందుకు అనుకోవాలి, వదిలేసాం మొత్తం. అంతకంటే ముఖ్యంగా ఎంఫిల్ సీట్ వచ్చింది నాకు రాజమండ్రిలో. అప్పుడు 87లో సరిగ్గా ఎన్టీ రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారు. నేను మొదటి విద్యార్థిని తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రం మొత్తం మీద అందరికీ ప్రవేశ పరీక్ష పెడితే ఎంఏ చదివిన వాళ్ళకి నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను మొత్తం రాష్ట్రంలో. అందుకని వచ్చేసాక భగవద్గీతని ప్రణవానంద స్వామి వ్యాఖ్యానంతో చదువుతూ మళ్ళీ ఓ పక్క వివేకానందుడు సాహిత్యం నాకు ఇష్టం కాబట్టి ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని 8 వాల్యూమ్స్ ఉంది ఆయన మొత్తం సర్వస్వం, ఆయన ఉపన్యాసాలు సార్. అది చదువుతుంటే నాకు ఈ సామ్యవాదానికి సంబంధించి, మన పురాణాల మీద ఉండే అనేక విషయాలకు సంబంధించి అన్ని సందేహాలు ఇంచుమించు వివేకానందుడి దయ వల్ల రుజువు అయిపోయింది, తీరిపోయినాయి మొత్తం. అప్పుడు ఇంకా సందేహాలు, ఇప్పుడు హిమాచలంలో నిలబడతాం, సందేహాలు హిమాలయమైనా కరుగుతుంది, మనం కరగం. అలాగే మేరు పర్వతంలో నిలబడతాం అందులో. ఎందుకంటే నువ్వెవరో ఆలోచించవయ్యా, దేవుడు కూడా నీకెందుకు అన్నాడు ఆయన. సామ్యవాదం సమానంగా చూడడం అంటే అందరిలోనూ సమానంగా ఒక పదార్థం ఉంది, అదే ఆత్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని వేదం చెప్పింది. ఈ ఇంగ్లీషులో ఇది చెప్పారు. సమానం కాదండి, మనుషులు భౌతికంగా సమానం అంటే అలాగా. సో మీకు అక్కడ సమాధానం దొరికిన తర్వాత ఇంకా గుంటూరులో విజ్ఞాన కాలేజీలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ఇక మనకి స్థిరమైన సమాధానం నేను అనేదే భగవత్ స్వరూపం అని తెలుస్తుందంటే ఇంకా దాంట్లో మనం కృషి చేసుకోవాలి కానీ ఇంకా వేరే అనుమానాలు ఎక్కడ. అప్పుడు వెంటనే శంకర సాహిత్యం పట్టుకున్నాం. శంకర సాహిత్యం అది కూడా ఎలాగా, అప్పుడు ఇంకా ఆత్మవిశ్వాసం బాగుంది కదా, ఏవో కాలేజీలు పెట్టాం, స్కూల్ పెట్టాం, 2 ఎకరాలు అమ్మేసాం, అన్నీ అయింది రండి. ఈ 2 ఎకరాలు అమ్మాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చింది? సొంతంగా గరికపాటి రెసిడెన్షియల్ కాలేజీని పెట్టామండి. ఓ 3-4 ఏళ్ళు నడిపామండి. ఆ నడిపిన ప్రభావం చేత అది మనం ఏదో పద్ధతిగా నడపాలని అనుకుంటాం. మీ కాలేజీల పద్ధతులు మీకు తెలియదే ఉంది. ర్యాంక్ వస్తే తప్ప ఎవరు చేరరు. ఆ ర్యాంకు రావాలంటే 100 రకాల పనులు చేయాలి. అవన్నీ మనం చేయలేకపోయాం. చేరలేదు జనం. మాకు సహస్రావధానం చేస్తే మా మిత్రులు అన్నారు, మీరు పెట్టండి కాలేజీ 1000 మంది చేరతారన్నారు. పెట్టాము, 1000 మంది చేరారు, మాస్టర్లు, పిల్లలు కాదు. ఇవన్నీ అర్థమయ్యి ఈ వ్యవస్థలో మనం చేయలేము, బిజినెస్ చేయలేమని అర్థమైంది. చేయలేము. మనం ఈ వ్యాపారాలు ఇవి మనకొద్దు అంటే అవి కూడా వ్యాపారం దృష్టి కాదు, సొంతంగా ఓటు పెట్టి ఏదో సాధిద్దామని ఉంటుంది కదా, ఆశయాలని ఉంటాయి కదా, అవి మనం మరి అదే ఆ సమయంలోన నేను ఎక్కడో చదివాను, మీరు జీవితంలో ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న. అది ఎప్పుడంటే 93లో అక్కడ కాకినాడలో కాలేజీ పెట్టి ఇబ్బందులు పడుతున్నప్పుడే తెలుగు విశ్వవిద్యాలయం నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఇక అది ఉపాధ్యాయ మన వయసు దాటిపోతాం, ఏజ్ బార్ అయిపోవడం అంటే ఒక్క అవకాశం. నేను వెళ్ళాను, ఏదో నా ఓపిక మేరకు చేశాను. బోర్డులో కూడా మనకు తెలిసిన కూడా అప్పటికి నేను శతావధానం చేశాను. అందుకని ఇంచుమించు నాకు విశ్వవిద్యాలయంలో ఉండే 1-2 మిత్రులు ఉత్తరం రాశారు, వెల్కమ్ టు తెలుగు యూనివర్సిటీ. నేను చమత్కారంగా వాళ్ళకి రాశా, తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నారు మీరు, ఇంగ్లీష్లో ఉత్తరం రాశారు. అప్పటి నుంచి ఇదే బుద్ధి. వాళ్ళు మళ్ళీ నవ్వుకున్నారు అని. అంతవరకు వచ్చిందండి. ఎవరో రిజర్వేషన్లో తేడా వచ్చిందని ఎవరో రిట్టో ఏదో వేశారండి. మొత్తం 250 ఉద్యోగాలు ఆపేశారండి అప్పుడు, 94 అనుకుంటాను. అప్పుడే చాలా నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయి ఒకనాటి రాత్రి అసలు భార్య పిల్లలు అలా పడుకునే వరకు ఆగి, మన అనవసరం ఇంకా మనకి గవర్నమెంట్ జాబ్ రాదు,
ఈ అవధానాలు ఇవన్నీ ఎంతకాలం చేస్తాం, ఎవరిస్తారు డబ్బులు, ఎప్పటికీ ఉండదు. అప్పటికి రెసిడెన్షియల్ స్కూల్ మూసేయడం కూడా లేదు, నడుస్తుంది. సో ఆ ప్రభావం కూడా కొంత ఉండి మనం లాభం చేయలేం అని చాలా ఇంచుమించు ఆ మూడ్లోకి వెళ్ళిపోయామండి. కానీ కవిత్వం చదువుకుందాం చివరిసారిగా, చదువుకుంటూ ఉందాం, దారి దొరుకుతుంది లేకపోతే అంటే శరనిశ్చయం కాదు, పూర్తి నిరాశలో కూరుకుపోయిన స్థితి. కాళిదాసు కుమార సమూహం చదివాను తీసి రాత్రి 1 గంటకి చదువుతుంటే పదం తుషారశ్రుతధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరంధ్రముక్తైః ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః అన్న శ్లోకం. అది అందరూ చెప్పే అర్థం కాకుండా నాకెందుకో భగవంతుడు సూక్ష్మ బుద్ధి ఇవ్వడం వల్ల విశేష అర్థం తోచింది. అది అందులో విషయం ఏంటంటే, హిమాలయాల్లో సింహాల వేటకెడతారు కిరాతులు. సింహాలు ఎక్కడ దొరుకుతాయి? ఏనుగుని చంపి సింహం ఆ ముత్యాల మాంసం తింటుంది. మైన కుంభస్థలంలో ముత్యాలు పడతాయి, ఆ మాంసం తింటుంది. వేరే తొడ మాంసం, మెడ మాంసం తినదు. అది దాని టేస్ట్ దానుకుంది. అది తినేసి కిందకు వచ్చి వెళ్ళిపోతుంది. అది ఆ తిన్నప్పుడు ఆ మాంసం ఆ గోళ్ళకు అంటుకుంటుంది, ఆ నెత్తురు. లేకపోతే గోళ్ళకి నెత్తురు మరకలు అవుతాయి కదా, ఆ దారిలో అలా నడుస్తున్న వాళ్ళని నెత్తురు మరకలు దారిలో కూడా పడతాయి, నెత్తురు పడుతుంది, చిందులు. దాన్ని గుర్తుపట్టి వేటగాళ్ళు మాటుగా దాని వెనకాల వెళ్ళి అది ఎక్కడ విశ్రాంతి తీసుకున్నది చూసి వేటాడతారు. ఇది సింహాన్ని వేటాడే విధానం. అంతేగాని సింహం ఎదురుగా వెళ్ళి నేను ఒకసారి వేటాడాలందుకు కాస్త దూరంగా వెళ్ళమంటే కుదురుతుందా? దాని విధానం అది. అది వెళ్ళే వరకు ఆగాలి. అది కూడా ఆనందంగా కాసేపు పడుకుంటుందా భుక్తాయాసం, అప్పుడు వేటాడాలి. వాళ్ళు ఎప్పుడు లాగే వచ్చారు వాళ్ళు. కానీ అక్కడ ఈ మంచు బాగా కురవడం వల్ల ఈ నెత్తుడు మరకలు చెరిగిపోయింది. ఆ శ్లోకంలో భావం అది. అందువల్ల వాళ్ళు దారి గ్రహించలేకపోతున్నారు. ఎలా వెళ్ళింది తెలియదు, అంతా మంచుమయం. ఏమిటి కొండ, సింహాలు ఇక్కడే ఉంటాయి, అస్తమానం మంచే, ఈ దారి అంతా చెరిగిపోయింది, నెత్తుడు మరకలు లేవు, ఏం లేవు, ఎలా గుర్తుపడతాం, అడుగుజాడలు లేనిదే అని వాళ్ళు చిరాకు పడుతుంటే అందులో ఒకడు ఆ పక్కకి వెళ్ళాడు. అక్కడ వాడికి ముత్యాలు అక్కడక్కడ పడిన దారి కనపడింది. వెంటనే వాడు పక్క వాడిని పిలిచాడు, ఓ సింగా కంగారు పడకరా, ఇక్కడ ముత్యాలు పడ్డాయి అంటే సింహం ఎలా వెళ్ళింది కదా అన్నాడు. అంటే ముత్యాలు కూడా మరి కుంభస్థలంలో ఉంటాయి కదా, అవి కూడా గోళ్లల్లో ఇరుక్కుంటాయి కదా, అవి పడ్డాయి. ఎందుకంటే సింహం గోళ్ళు వంకరగా ఉంటాయి, దానికి నెయిల్ కటింగ్ చేసే మనిషి ఎంతవరకు పుట్ల, అందుకని ఆ గోళ్ళలో ఇరుక్కుంటాయి, అవి పడ్డాయి. అవి పడ్డానికి ఏది కారణం అండి? మంచే కదా. అంటే నెత్తుడు మరకలు చెరిగిపోయి దారి కనపడకుండా పోవడానికి ఏ మంచు కారణము, ముత్యాలు జారిపడ్డానికి కూడా ఆ మంచే కారణం కదా. నాకు వెంటనే స్ఫురించింది ఏంటంటే, భగవంతుడి దయ వల్ల ఏ ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం, ఏ విశ్వవిద్యాలయం ఉద్యోగం రాకపోవడం మనకి నష్టమని మనం అనుకుంటున్నామో అది మనకి లాభమేమో. మన మార్గం వేరే ఉండి భగవంతుడు మనకి ఇలా చేసాడేమో. ఎందుకు ఇప్పుడు వాడిని వీడిని తిట్టుకుని జాతకాలు చూపించుకుని హోమాలు చేయించుకుని దేనికి వచ్చింది ఆ నీరసం? నిజంగా భగవంతుడు నమ్ముకుంటే జీవితాన్ని గడపడం పెద్ద విషయమా? నాకు అప్పటి నుంచి ఎప్పటికీ ఒకటే నమ్మకం ఏంటంటే, 2 ముద్దలు పెరుగన్నాం, 2 వాక్యాల కవితామృతం చాలదా ఈ జీవితం గడిపేయడానికి. ఇవాళ యువతరం దీన్ని గ్రహించగలిగితే ఒక్క ఆత్మహత్య జరగదండి. ఒక దాంట్లో సీటు రాలా, లేకపోతే ఒక అమ్మాయి కాదండి, ఒక అబ్బాయి కాదన్నాడు, ప్రేమలో విఫలం, సంసారంలో విఫలం, ఉద్యోగంలో విఫలం. ఇదే కదా. ఇంకో ఉద్యోగం చూసుకో, ఇంకో చదువుకో, ఇదే అని ఎందుకు అనుకుంటాం? మీరు ఎప్పుడైనా జీవితంలో ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకుంటే మీరు ఎవరిని ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? వీళ్ళకి నేను ఎప్పటికైనా సారీ చెప్పాలనుకున్న వాళ్ళు ఏదైనా ఉందా? 78 నుంచి 87 వరకు ఉన్న కాలం ఉంది చూడండి. ఆ భావజాలు ఉండడం అయితే నేను వారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి.